రైట్. అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ గురించి మీ కామెంట్స్ ఏంటి? ఇది ఆల్మోస్ట్ 24వ సారి ఆయన వెళ్ళడం. సో మీరు దీని మీద ఎలా చూస్తారు అసలు దీన్ని? మేము కేసీఆర్ గారు 2014లో తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కరోనా తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీతో పాటు ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అందరు ముఖ్యమంత్రులు ఎక్కువ శాతం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన తెలంగాణ వైపు చూసేటి. ఒకటి మన దగ్గర ఉన్న సంక్షేమ పథకాలు, ఒకటి దీంతోపాటు మన కేసీఆర్ గారి ఆయనకున్నటువంటి చరిష్మాతోటి మోడీ గారు కూడా అమిత్ షాతో పాటు అందరూ కూడా భయపడి తెలంగాణకి ఎన్నోసార్లు వచ్చి మీటింగ్ పెట్టేటోళ్ళు. మీ ఎన్నో వేదికల మీద చెప్పినాం. గతంలో ఏ రోజైనా కానీ మన ఇదే ఉమ్మడి రాష్ట్రంగా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ నాయకుడి కోసమైనా ఇంత పరితపడ్డరా, ఇంత పరితపించిన ఏ నాయకుడైనా కానీ ఒకటే ఇంత భయాందోళనకు గురై అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ఎన్నో మీటింగ్లు పెడుతున్నారు. అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ ఎన్నోసార్లు వచ్చి మీటింగ్ పెట్టాడు, అమిత్ షా ఎన్నోసార్లు వచ్చి మీటింగ్ పెట్టాడు. రకరకాలుగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా మన రాష్ట్రానికి వచ్చి ప్రధానమంత్రుల స్థాయిలో మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎన్నో మీటింగ్లు పెట్టడం చూసాం. ఇది ఒక గర్వంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమో మన రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి, ఇక్కడ సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని వాళ్ళు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన సంక్షేమ పథకాలను పొగుడుతున్నారు. ప్రధానమంత్రి లాంటివాడేమో మన ముఖ్యమంత్రి చూసి భయపడుతున్నాడు. ఇట్లా మళ్ళీ ఎప్పుడు కూడా ఇట్నే ఉండాలి, యథావిధంగా ఇప్పుడు ఇట్నే ఉండాలి, ఇది మారొద్దు, మా మాటినండి. ఒకవేళ కాంగ్రెస్ వస్తే వీళ్ళు కనీసం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళానా కానీ పగల అక్కడ పోయి విమానం ఎక్కిపోయి పర్మిషన్ తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు కూడా చెప్పినారు, ఒకసారి ఎద్దేవా చేసినారు. అది ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపిస్తున్నది. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ పైన రాహుల్ చెప్పాలి. మన తెలంగాణ తలరాత, తెలంగాణ ప్రజల తలరాత తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి, తెలంగాణ నాయకుడే నిర్ణయించాలని మేము కోరినాం. ఏ రోజు కూడా ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టొద్దని ప్రతి ఒక్కరిని కోరినాం. నేడు ప్రస్తుతం అదే జరుగుతుంది. మళ్ళీ మన తలరాత తీసుకెళ్ళి ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ నిజంగా మూసీ బాధితులను చూస్తుంటే బాధ కలగట్లేదు అంటారా? రేవంత్ రెడ్డికి ఆయన మనిషి కదా, ఖచ్చితంగా మనిషే కదా, బాధ అనిపిస్తుంది. కానీ మన తలరాత ఎవరి చేతిలో ఉంది? ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉంది. ఢిల్లీ వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఇదే ఢిల్లీ వాళ్ళు ఇక్కడ మన ప్రజలు బాధపడితే ఆయన ఎందుకు బాధపడ్డాడు. అందుకే మనకి ఇంకా న్యాయం జరగట్లేదు. కేవలం ఈ మూసీ ప్రాజెక్టు పూర్తిగా రాహుల్ గాంధీ గారు అవగాహనలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అదే తెలంగాణ నాయకుడే కనుక నిజాయితీగా ఇక్కడ ఉండుంటే, ఈ తెలంగాణకు నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి కనుక ఇక్కడ ఉండుంటే ఈరోజు ఇంతమంది ఇక్కడ ఈ విధంగా బాధపడేవాళ్ళు కాదు. రైట్. 10 ఏళ్ల కాలంలో మరెందుకు బీఆర్ఎస్ పార్టీ మూసి ప్రక్షాళన చేయలేకపోయింది? చేసినామండి, అది తప్పు. అందుకే దాదాపు 4 నుంచి 5 STP. అదే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవంటే ఆయన క్లియర్గా అన్నాడు, ఇప్పుడు చేయకపోతే మీరు ఎప్పటికీ కూడా తెలంగాణలో మూసి ప్రక్షాళన కాలేదు అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అయితే మళ్ళీ చెప్తున్నాను కదా, అందమైన అబద్ధాలు ఎన్నైనా మాట్లాడతాడు ఆయన. ఆ నోటికి ఎప్పుడైనా కానీ నరం ఉండదు కాబట్టి అడ్డగోలు అబద్ధాలే మాట్లాడతాడు. మేము క్లియర్గా చెప్పినాం, STPలు కట్టినాం. 10 ఏళ్లలో ప్రతి ఒక్కటి కూడా పూర్తి కదండి. మనకు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంగా నేను పుట్టిన బిడ్డ కాంచి పెరిగి పెళ్ళయ్యేదాకా ఎన్నో సంక్షేమ పథకాలు వరుస పెట్టి చెప్పమంటే కంటిన్యూస్గా చెప్పొచ్చు. ఇది గత 10 సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం. దశాబ్దోత్సవాలు అప్పుడు కూడా మేము చెప్పినాం. మీకు మళ్ళీ కూడా గుర్తు చేసేది ఏంటంటే మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కోసం ఆల్రెడీ STPలు కట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్యూరిఫైర్ వాటర్ కూడా మళ్ళీ తిరిగి మూసీలో వదలడం కూడా జరుగుతుంది. మనకు ఇంకా అదనంగా జరగాల్సిన ప్రాజెక్టు గురించి మొన్ననే కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో కూడా పెట్టి చెప్పినారు. దాదాపు వివిధ దేశాల నుంచి కూడా వాళ్ళు నమూనాలు పంపిస్తే మొత్తంగా అయ్యే ఖర్చు 18,000 కోట్లు సంథింగ్. ఈవెన్ అదే ప్రెస్ మీట్లో మిగతా విషయాలు కూడా తెలియజేసినారు. భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన నదులలో అయిన ఖర్చులు కూడా వివరించినారు. మొత్తంగా కలిపితే ఈ దేశంలో 28,000 కోట్ల కంటే ఎక్కువ మించలేదు అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఇక్కడ అదే మూసీ నదికి సంబంధించి 1 కిలోమీటర్కి మీరు పడుతున్న ఖర్చు అనేది చాలా అతీతంగా, అసలు అతీతంగా ఉన్నది. దీని మీద అనవసరంగా వృధా చేస్తున్నారు. ఒక కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు రైతులకు లాభపడే దాని మీద మేము ఒక 80,000 కోట్లకు సంబంధించి మేము చెప్తే మీరు ₹1 ఎద్దేవా చేసి ఇది ఎక్కడ గంగలో పోస్తున్నారని మీరు అన్నారు. కానీ ఈరోజు మూసీ మీద కనుక మీరు 1.5 పెడితే అది ఎక్కడ పోతున్నట్టు? ఏ రైతుకు ఇబ్బంది పడుతున్నారు? 1,50,000 కోట్లు మీరు ఖర్చు పెడితే, 1,50,000 కోట్లు మూసీ మీద మీరు ఖర్చు పెడితే ఏ విధంగా ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు, వీటి మీద సమాధానం చెప్పాలి. కానీ నేను నిజంగా ఒక వింతైన సంఘటన చూస్తున్నాను. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్క కానీ నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ఉన్నప్పుడు
వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా నాకు పక్కన ఉండేటోళ్ళు, నేను ఎడం వైపు ఉండేటోడిని. సో నా పక్కన ఉండేటోళ్ళు. వాళ్ళు అడిగే దాని మీద వాళ్ళు ఆవేదన పడేదాన్ని చూస్తే అరే నిజంగా చాలా వీళ్ళకు ఆవేదన ఉంది అని మనం కూడా అనుకున్నాం. మన ప్రభుత్వం వస్తే వీళ్ళు నిజాయితీగా ఉంటారులే అని మనం అనుకున్నాం. కానీ నిన్న మనం శ్రీధర్ బాబు గారు కానీ ఆయన మాట్లాడే మాటలు చూస్తే నాకు కూడా మస్తు ఆవేదన అనిపించింది. చాలా విద్యావంతుడు. నేను 10th ఉన్నప్పుడు నాకు ఆయనకు మంచి అంటే తను అప్పటికే ఎమ్మెల్యే, నేను 10వ తరగతి ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే. సో అట్లాంటి ఆయన పక్కన నేను ఎమ్మెల్యే కూర్చున్న తర్వాత అతను ఒక ఇన్స్పిరేషన్ కాదన్నా, మీరు ఇన్ని రోజులు చేసినారు, ఎంత నిజాయితీగా ఉంటే ప్రజల మధ్యలో ఉండాలని మనం అనుకున్నాం. కానీ ఇంత విద్యావంతుడైన ఆయనే చాలా కూడా అందంగా ప్రతి ఒక్క తప్పును కూడా ప్రజల మధ్యలకు ఒక తప్పుదో విధంగా అంటే తప్పు దారి పట్టించే మళ్ళీ వించే విధంగా తప్పుదారి పట్టించే విధంగా ఆయన మాట్లాడుతుంటే కూడా ఆవేదన వస్తుంది. నిజాయితీగా ఉండాలి. తప్పు జరిగితే తప్పైందని చెప్పండి ప్రజలు. మేము ఏమడుగుతున్నాం, సంక్షేమ పథకాలు అమలు పరచండి, ఇట్లాంటి కూల్చివేతలు వద్దు, మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే అవి చేస్తామా చేయరా అంటే హైడ్రా తప్పంటారా మీరు? ఖచ్చితంగా నేను ఏమంటున్నా, హైడ్రా నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, హైడ్రా అనే వ్యవస్థను తప్పుపట్టే అధికారం అది అవసరం కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అవసరం, చెరువులను కాపాడాల్సిన అవసరం ఉంది. నేనే నా నాగార్జున సాగర్లో ఇరిగేషన్ పక్కన ఉన్న ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చిన దాదాపుగా 12 ఎకరాలు. అది నేను వచ్చిన తర్వాత 12 ఎకరాలు ఆ మున్సిపాలిటీకి అవసరమయ్యే విధంగా డిజిటల్ లైబ్రరీ కానీ, ఇరిగేషన్ మన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, స్టేడియంలు కానీ, డిగ్రీ కాలేజ్ కానీ అన్నిటికి స్థలం ఇచ్చింది. దాంట్లో కొత్తగా ఒక 12 ఇల్లులు వెలిసినాయి నేనున్నప్పుడే. తక్షణమే దాన్ని కూల్చండి అంటే స్థానికంగా ఉన్న కమిషనర్ కూడా దాన్ని వ్యతిరేకించలేకపోయాడు. నేనే చెప్పిన కూల్చమని. ఎందుకంటే నేనే క్లీన్ చేయించిన ల్యాండ్ని రాత్రికి రాత్రి ఒక 12 ఇల్లులు వచ్చినాయి. నేనేమంటాను, రాత్రికి రాత్రి వచ్చిన ఇల్లులు కూలగొట్టమంటున్నా. కానీ ఎప్పటి నుంచో ఒక 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని, 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని, 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని కూలగొట్టద్దు కదా. మనం చూడట్లేదా? ఎన్నో మీడియా ఛానల్ వెళ్తే వాళ్ళ ఆవేదన ఎట్లా ఏ విధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో హైడ్రా అనే దాన్ని ఎందుకు తీసుకురాలేకపోయింది? మీకేమంటున్నాము, మనము 10 ఏళ్లలోనే మీరనే మాటలన్నిటికీ మేము ఇంకా ఏం చేయలేదని చెప్పడం మనం అడిగే వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే చెప్తాం మీకు, 10 ఏళ్లలో గతంలో ఎన్నడూ ఏ పార్టీలు అభివృద్ధి చేయలేని విధంగా బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. ప్రతిదీ ఒక 10 సంవత్సరాల స్పాన్లో కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మొత్తంగా 40-50 పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి అదే కాంగ్రెస్ ఇచ్చిన పర్మిషన్ల మేరకే వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈరోజు కూలగొట్టుకున్న వాళ్ళు. మేమేమంటున్నామంటే ఈరోజు నీ ఆలోచన కరెక్టే, కానీ కూలగొట్టకుండా దాని నీటిని మళ్ళీ శుద్ధి చేసే చాలా పద్ధతులు వచ్చినాయి. దాని ద్వారా శుద్ధి చేయండి, కొత్తగా ఏమన్నా కన్స్ట్రక్షన్ కాకుండా చూడండి. అంటే థేమ్స్ నది చేసే ప్రక్రియలో కొంచెం భూసేకరణ అది చేయాల్సిన అవసరం వస్తుంది కదా. అట్లాంటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పటికీ మీరు నేను ఎంతోమంది హైడ్రా గురించి మాట్లాడుతున్నాం, కానీ మూసీ ప్రాజెక్టు గురించి, మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు వీళ్ళు చేపట్టిన ప్రాజెక్టు కాస్ట్ మొన్న వీళ్ళ మంత్రుల మధ్యలో వీళ్ళ ముఖ్యమంత్రి మధ్యలోనే సఖ్యత లేదు ఒకటి. రెండోది ఏంది, అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ ఇల్లులు కట్టి మళ్ళీ ఇల్లులు కడతారా, లేదా ఇల్లులు కట్టి అక్కడ ఏమన్నా మొత్తం బఫర్ జోన్ పెట్టేసి అక్కడ ఇంకొవరు కట్టకుండా మొత్తం చెట్లు పెంచేసి మొత్తం గార్డెనింగ్ చేస్తారు? ఇల్లులు కట్టి నువ్వు మళ్ళీ అక్కడ బిల్డింగ్ కట్టదనుకో కలుసుకుంటే అంతకన్నా ఎక్కువ మురికి అందులో వస్తుంది తప్ప అంతకన్నా తక్కువ మురికి కాదు. ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలనుకుంటారో చెప్పాలి. ఈరోజు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా. అసలు ఏం జరుగుతుందంటే ఈ చర్చ జరగాలి. సంక్షేమ పథకాల దృష్టి వైపు, సంక్షేమ పథకాల మీద ఎవరు మాట్లాడద్దు, ఊర్లలో వాళ్ళు పడుతున్న ఆవేదన మీద ఎవరు మాట్లాడదు. ఇది నడుస్తున్న సంగతి చాలా మంది. రైట్, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే అటు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటికి పూర్తి అడగట్లేదు. అదే అంటున్నారు. లేదు, రైతు రుణమాఫీ కూడా ఇప్పటి వరకు 30% జరిగిందని మేము కూడా విన్నాం. కాకపోతే ఇప్పుడు నేను అడిగిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కాబట్టి నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. నేను అదే చెప్తున్నాను అండి, ప్రజల దృష్టి మళ్లించాలంటే నాయకులను అడిగే ప్రశ్నలు ఏం అడగాలి? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో మనం వాళ్ళ మెడలు వంచలేమా, ఏం చేస్తే వంచగలుగుతాం, ఇట్లాంటి క్వశ్చన్లు అడగాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఆవేదన పడుతారు. కళ్యాణ లక్ష్మి లేదు, కొత్తగా కళ్యాణ లక్ష్మి రావట్లేదు. సీఎంఆర్ఎఫ్ గతంలో ఖచ్చితంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే చాలా పెద్ద ఎత్తున ఇచ్చినాం. ఇప్పుడు అవన్నీ కూడా తగ్గించినారు అడ్డదిడ్డంగా. చాలా వరకు ఊర్లలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్తే మేము ఇయ్యము, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అయితే మా నాయకుని పేరు చెప్పండి అట్లనే అప్లై చేస్తారు. రకరకాలు ఉన్నాయి ఊర్లలో ఇబ్బంది పెట్టే అంశాలు. సంక్షేమ పథకాలు మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా ఇయ్యమని అంటున్నాం.
వాళ్ళు ఏదైతే ఇస్తా అంటారో ఇయ్యమంటున్నాం. ప్రజలకు ఖచ్చితంగా తులం బంగారం ఇవ్వాలి. అవసరమైతే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, ఆయనకు నిజాయితీ ఉంటే, మేము ఏదైతే గతంలో కళ్యాణ లక్ష్మి ఇచ్చినామో వాళ్ళకు కూడా తులం బంగారం ఇవ్వండి. వాళ్ళ మెప్పు కూడా మీరే పొందండి. ఇవ్వడొద్దు అంటున్నాం. ఖచ్చితంగా ఇవ్వమని అంటున్నాం మేము. ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు జరగాల్సిందే. మా బాధ అదే. మాకు కూడా చేసి చూపెట్టాలి కదా. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ చేతగాలేదేమో, ఇయ్యలేకపోయినామేమో, ఆయన నిజంగానే 15,000 ఇవ్వచ్చేమో, ఆయన నిజంగానే తులం బంగారం కూడా ఇవ్వచ్చేమో, అవన్నీ మాకు చేసి చూపిస్తే మాకు సంతోషమే తప్ప మేము వద్దని ఎందుకంటాం.